క్రైస్తవ సంఘము ధరించుకోవలసిన రెండవ వస్త్రము ఏమిటి అనగా నీతి క్రియలు అను వస్త్రములు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనములో పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను చూచి సంతోషించునన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. హౌ డు యు అట్రాక్ట్ గాడ్? వధువు సంఘము అలంకరింపబడు సంఘము మాత్రమే కాదు, కానీ వధువు సంఘము ఆకర్షించు సంఘము. వధువు సంఘము అలంకరింపబడిన సంఘము మాత్రమే కాదు, కానీ వధువు సంఘము ఆకర్షించే సంఘము. నీవు ఎలా ఆకర్షిస్తూ ఉన్నావు అనగా నీ నీతి క్రియలో. పాత నిబంధనలో మరొక కథను మనం చూస్తాము, ఎస్తేరు అహష్వేరోషు. ఎస్తేరు చేసినది ఏమిటి? వష్టి చేయలేకపోయినది ఏమిటి అంటే ఎస్తేరు విధేయతను కనబరిచింది. ద వన్ హూ ఇస్ బ్యూటిఫుల్, సౌందర్యవంతురాలైన ఎస్తేరు తన సౌందర్యమును మించి రాజు ఆకర్షింపగల కారణం ఏమైనదంటే తన విధేయత, హర్ ఒబీడియన్స్. క్రైస్తవ సంఘము వధువు సంఘ సిద్ధపాటులో దేవునికి విధేయతను కనబరిచి నీతి క్రియలు, పరిశుద్ధ నీతి క్రియలు, నీ పరిశుద్ధత నిత్యము భద్రము చేయబడుటకు, నీ పరిశుద్ధత నిత్యము నీ నుండి జారిపోకుండా నీవు శుద్ధునిగా నిలిచి ఉన్నటకు వర్క్స్ మ్యాటర్స్. నీవు చేయు పనులు ఆధారమయ్యునే. వాట్ డు యు డూ? ఎస్తేరును మనము చూచినప్పుడు ఆమె అందమైన రూపమును, సుందర ముఖమును గలదై ఉన్నదని మనము చూచు ఉండగా, దీనికి మించి ద డీడ్స్ ఆఫ్ ఎస్తేరు యొక్క పనులను మనము చూచినప్పుడు షీ వాజ్ వైజ్, షీ వాజ్ కరేజియస్ అండ్ షీ వాజ్ హంబుల్ అండ్ షీ వాజ్ ఫెయిత్ఫుల్. ఆమె పనులను నీవు చూస్తే రాజు దగ్గరకు వెళ్ళి తన ప్రజలను రక్షించుకోవలసిన పనిలో తన విశ్వాసమును విడనాడలేదు. తన జనాంగమును 3 దినములు దేవుని వైపు చూడమని, ఉపవాసం ఉండి చూడమని షీ ఎగ్జిబిటెడ్ ఫెయిత్. రాజు పిలుపును అందుకోకుండా రాజునందుకు వెళ్ళే అవకాశం లేని సమయమందు తెగించింది. షీ హ్యాడ్ కరేజ్. తన ప్రజల కొరకు నిలబడడానికి షీ హ్యాడ్ కరేజ్. నీవు ఇటు విశ్వాసమును కలిగి ఉన్నావా? ఇటు తెగింపు నీవు కలిగి ఉన్నావా?